అమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ గారి ఇల్లు. నాకు ఈ మూడిటిని తలుచుకుంటే గుర్తొచ్చేది అమ్మే. ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను షేర్ చేసుకోలేదు, షేర్ చేసుకోవాలని కూడా అనుకోలేదు. మా సాధ్వ్యంతో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అమ్మ జ్ఞాపకాలు మెమరీస్గా ఇచ్చి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి అమ్మ జ్ఞాపకాలతో లైఫ్ని అయితే లీడ్ చేసా. అచ్చం చూడడానికి సాధ్వి మా అమ్మలాగా అనిపిస్తుంది నాకైతే. నేను కూడా ఇదే మంచం మీద మా అమ్మని పట్టుకుని ఇలానే పడుకునేదాన్ని. ఆ ఏజ్లో దూరమైంది మా అమ్మ నాకు. అదేంటో తెలియదు కానీ ఇక్కడ ప్రతిదీ నాకు మా అమ్మనే జ్ఞాపకం చేస్తే మా అమ్మ ఈ న్యూస్ పేపర్స్ అన్నీ చదివేది. ఇప్పటికీ మా తాతయ్య గారు చదువుతూనే ఉన్నారు. పండగకి వెళ్ళి వచ్చేటప్పుడు మా అమ్మ ఒక బ్యాగ్లో ఈ న్యూస్ పేపర్స్ బుక్స్ అన్ని పట్టుకుని ఇంటికి వచ్చి డైలీ నైట్ టైం చదివే పడుకునేది. ఈ ఏరియాలోకి మా చిన్నప్పుడు చాలా పావురాలు వచ్చి మేము నూకలు చల్లేవాళ్ళు. మాకు బాగా ఐడియా ఉంది. మా తాతయ్య గారికి 6 ఆడపిల్లలు. అందరు పిల్లలు ఇక్కడే ఆడుకునేవాళ్ళు. ఇటుపక్క అన్ని లోగులుండి ఒకప్పుడు, ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి. సెలవులకు వచ్చినప్పుడు ఇక్కడ మా చిన్నమ్మాయి ఎలా ఆడుతుందో నేను కూడా సేమ్ అలానే ఆడేదాన్ని. మా చిన్నమ్మాయిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. ఇక్కడ అన్ని కూడా మా తాతయ్య గారు ఓల్డ్ థింగ్స్ అన్ని కూడా అలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. అవన్నీ ఎక్కడ పెట్టారని మీతో చూపిద్దామని చెప్పేసి వెతుకుతున్నాను. ఇదిగోండి రేక డబ్బా. ఒకప్పుడు డబ్బాలైనా సరే చాలా నీట్గా ప్రతి వస్తువు పాడు చేయకుండా చాలా నీట్గా అయితే ఉంచుతారు. అప్పట్లో బిందెలవి ఇలాంటి సేవన్ డబ్బాల్లో బియ్యం అని, సున్నుండలని, రకరకాల ఉప్పులు, పప్పులు ఇలా చాలా వేసి ఉంచుతుంది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి 6 ఆడపిల్లలు. అందులో అమ్మ ఒకత్తి. అమ్మ 5వది. మా అమ్మ చాలా అందగత్తి. చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్స్ కూడా సరిపోరు, అంత అందంగా ఉండేది. అష్టచమ్మ ఇక్కడే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఈ మెట్లతో తెగ అనుబంధాలు ఉన్నాయి మాకు. మా తాతయ్య గారు నాకు రాగి గిన్నె ఒకటి ఇచ్చారు రథసప్తమికి పాలు పొంగించుకోమని. ఇప్పటికీ మేమంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ పండగకి బట్టలకి డబ్బులు పంపించడం, మమ్మల్ని రమ్మండం, మాతో కాల్స్ మాట్లాడడం, మాతో అలా టచ్లోనే ఉంటారు. అండ్ మా అమ్మ మెమరీస్ అయితే చాలా ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఇలాంటి ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెద్దది వరకు అమ్మ ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి మై డార్లింగ్, మై మదర్. అమ్మ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అమ్మ దగ్గర కూర్చుని ఏడుస్తున్నది మా పెద్దన్నయ్య. గారి కోసం ఏడుస్తున్నాడట. తాతయ్య అమ్మమ్మ అప్పట్లో హీరోయిన్స్ లా ఉండేవారు. ఇప్పటికీ కూడా వాళ్ళు అంతే గ్లామర్ గా ఉంటారనుకోండి. మా అమ్మ మెమరీస్ మా వదిన వాళ్ళతో షేర్ చేస్తుంది. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, నూతిలో నీళ్ళు ఎప్పుడు తోడదామా అని ఎదురు చూసేదాన్ని. ఆ నుయ్యతో అంత అనుబంధం ఉంది. ఇప్పటికీ రోడ్లో రుబ్బుతుంది మా అమ్మమ్మ. నేనైతే మా చిన్నమ్మాయికి మా ఫ్యామిలీ మెమరీస్ అన్ని షేర్ చేస్తున్నా. మా తాతయ్య గారు పైకి ఎంత కోపంగా ఉన్నా మా తాతయ్య మనసు చాలా పిల్లలంటే చాలా ఇష్టం. మేమంటే పండక్కి వెళ్ళిన మమ్మల్ని వదలడానికి మా అమ్మమ్మకైతే మనసు అయితే అస్సలు ఒప్పలేదు. మా తాతయ్య గారు అయితే అలా చూస్తూనే ఉన్నా. ఇదండి అమ్మ, అమ్మమ్మ గారి ఇల్లు.